స్వప్న, అల్లు అర్జున్ జైలుకు పోవడం ప్రస్తుతం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం అంతా కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో ఇక్కడ చూసినా కూడా సినీ నటుడు అల్లు అర్జున్ సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ లోని అయితే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ పై కేసు నమోదంతో అభిమానులు అయితే ఆందోళన అయితే ఇంకా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ బెయిల్ పై బయటికి రాగా తర్వాత ఇస్తుందో అనేటువంటి విషయాలపై కూడా ఒక తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇప్పటికే చాలా మంది ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, సినీ ప్రముఖులు అందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. మొత్తానికి సినీ ఇప్పటికే బీజేపీ కేంద్ర కిషన్ రెడ్డి, రజత పురంధేశ్వరి, బసవనారాయణ, ఈడు అడవిశేష్, నేషనల్ నాని, తక్కువ రానా పలువురు ఇదంతా కూడా ట్విట్టర్ ఎక్స్ ద్వారా అల్లు అర్జున్ ను అరెస్ట్ ఖండిస్తూ అల్లు అర్జున్ కు సపోర్ట్ మేము నిలబడతామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఉదయం తనను అరెస్ట్ చేసిన తర్వాత అయితే రాత్రితో జైల్లో ఉన్నారు. ఉదయం 6:30 గంటలకు ఆయన జైలు నుంచి నేరుగా ఇంటికి రావడం జరిగింది. అయితే మొదట ఆయన అల్లు స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఇంటికి రావడం జరిగింది. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీడియా అక్కడ అడిగిన ప్రశ్నలన్నిటి కూడా అల్లు అర్జున్ చాలా క్లియర్ గా సమాధానం చెప్తున్నాడు. ఈ విషయంలో ఈ కేసు విషయం గురించి ప్రస్తావిస్తే మాత్రం దీంట్లో ఏం జరిగినా కూడా కోర్టులో తెచ్చుకుంటాను, అలాగే దీని వెనకాల రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయని అడిగిన దానికి మాత్రం అల్లు అర్జున్ సున్నితంగా తిరస్కరించారు. అలాగే ఎవరైతే రేవతి చనిపోయారో తన కుటుంబానికి నేను అండగా నిలబడతాననేటట్టుగా కూడా ఇటు అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అలాగే దీంట్లో రాజకీయ ప్రమేయం గురించి ప్రస్తావిస్తే మాత్రం అల్లు అర్జున్ నవ్వుతూ ఒక సమాధానం దాటవేసే ప్రయత్నం చేశాక నేను మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఒక రోజు ఒక సినీ సెలబ్రిటీలు ఇన్నాళ్ళుగా అనేక కేసులు చూస్తున్నాం, డ్రగ్స్ కేసులు ఇవన్నీ ఎవరు చూసినా కానీ ఎవరికి అరెస్ట్ కాలేదు, కేవలం విచారణ జరగడం వెళ్ళిపోవడం తప్పితే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సినిమా నటుడు, మెగా కుటుంబం ఏదైతే సినిమా టాలీవుడ్ లో శాశ్వత కుటుంబంలో కూడా చెప్తుంటారు. పెద్ద అభివృద్ధి ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ పేరుంది, అల్లు రామలింగ తర్వాత అల్లు వీళ్ళతో కూడా ఉంది, చిరంజీవితో సంబంధాలు మనం చూస్తాం. మొత్తానికైతే ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇదంతా ఉన్నప్పటికీ ఒక్క రోజు జైలు జీవితం అయితే అల్లు అర్జున్ అనుభవించి జైలు వచ్చాడు. చాలా సాధారణంగా ఖైదీలాగి ఆయన జైల్లో ఉండడం జరిగింది. రాత్రంతా కూడా అందరు ఖైదీలు లోపలికి వెళ్లి బ్యారక్లోకి వెళ్లిన తర్వాతనే అల్లు అర్జున్ ఒక బ్యారక్లోకి వెళ్ళి పంపడం జరిగింది. తనకు వేకి ట్రీట్మెంట్ ఇస్తానో కూడా వద్దు, నేల మీదే పడుకుంటానన్నట్టుగా రాత్రి భోజనం కూడా చేయకుండా తను నేల మీద పడుతున్న విషయం అయితే తెలిసింది. అలాగే అల్లు అర్జున్ అయితే మహేందర్ రెడ్డి అల్లు అర్జున్ కి విడుదలైతే చేశారు. 4 వారాల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటూ కూడా చెప్పడం జరిగింది కోర్టు. కానీ ఈ నేపథ్యంలో 50,000 రూపాయల పూచీకత్తుతో తనని రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టారు? ఆయన పాస్పోర్ట్ లాంటివి ఏమైనా స్వాధీనం చేసుకోవడం జరిగిందా, లేకపోతే రోజువారీ సిగ్నేచర్స్కి ఏమైనా చేయాలంటూ చెప్పారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే కోర్టు చెప్పిన వారికి అయితే సొంత పూచీకత్తు 50,000 పాటు పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలని మాత్రం ఎక్కడ ప్రస్తావన రాలేదని న్యాయవాదులు కూడా చెప్పిన దాంట్లో క్లియర్ గా ఉంది. అలాగే ఈవెంట్స్ ఏదైనా సరే పాల్గొనవచ్చు, కానీ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఏవి కూడా బహిరంగంగా ప్రకటించొద్దు అనేటువంటి నిబంధన అయితే అదే ఖచ్చితంగా రూల్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. అలాగే ఉదాహరణకి ఈ కొన్ని షరతులు ఖచ్చితంగా దేశం దాటి వెళ్ళకూడదనే షరతు ఉంది. ఎందుకంటే ఒకవైపు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ నడుస్తుంది, తను నేరం చేయలేనట్టు కేసు అయితే వేశాడో అది నడుస్తున్న క్రమం. మరోవైపు 4 వారాలు మాత్రమే ఏదైతే మధ్యంతర బెయిల్ అనేది ఉంటుంది. సో సాధారణంగా నాంపల్లి కోర్టులో ఆయన పైన కేసు ఏదైతే ఉందో చిన్నపల్లి కేసు నాంపల్లి